బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిందో, అప్పటి నుండి ఆ దేశంతో భారత్‌కు ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు, బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం భారత్‌తో వైరుధ్యాలను కొనసాగిస్తోంది. మన దేశంతో సత్సంబంధాలను కొనసాగించేందుకు యూనస్ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు యూనస్ సర్కార్ వైఖరిలో మార్పు వచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరి బట్టి చూస్తే భారత్తో స్నేహం కోసం ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కారణం భారత్తో యూనస్ సర్కార్ మామిడి దౌత్యానికి తెరతీయడమే. షేక్ హసీనా బాటలో పయనిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ 1000 కేజీల హరిబంగారకం మామిడి పండ్లను పంపించినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ సర్కార్ ఇటీవలే త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహాకు 300 కేజీల హరిబంగా మామిడి పండ్లను పంపించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కు మరొక సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా యూనస్ సర్కార్ ప్రత్యేకంగా మామిడి పండ్లను పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మామిడి పండ్లను పంపించే సాంప్రదాయాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి షేక్ హసీనానే ప్రారంభించారు. అప్పట్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉండేవి. బంగ్లాదేశ్ ను భారత్ విశ్వసనీయ మిత్ర దేశంగా పరిగణించేది. దీంతో ఆనాడు భారత ప్రధానికి సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు హసీనా పంపిన హరిబంగా మామిడి పండ్లకు ఒక అర్థం ఉండేది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి విప్లవం అనూహ్యంగా తీవ్ర రూపం దాల్చడంతో 2024 ఆగస్టులో హసీనా బంగ్లాదేశ్ ను వీడారు. అప్పటి నుండి హసీనా భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోనే ఉన్నారు. హసీనాను తమకు అప్పగించాలని ఇప్పటికే పలుమార్లు భారత్ను బంగ్లాదేశ్ కోరింది. మాజీ ప్రధాని షేక్ హసీనా సహా తమ దేశం విడిచి పారిపోయిన ప్రముఖ రాజకీయ నేతలందరినీ స్వదేశానికి తీసుకువచ్చి తమ ఎదుట హాజరు పరచాలని బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని నెలల పాటు ఇస్లామిక్ అతివాదులు దాడులకు తెగబడ్డారు. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలోనూ ఇస్లామిక్ అతివాదులకే ప్రాధాన్యత దక్కింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో బ్యాంకాక్ లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు వేదికగా తొలిసారిగా మహమ్మద్ యూనస్ తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను మోదీ ఖండించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని మోదీ పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మారాలని యూనస్ కు హితవు పలికారు మోదీ. షేక్ హసీనా తరువాత బంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంపై భారత్ కు ఏర్పడిన అసహనాన్ని అద్దం పట్టేలా మోదీ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో ఎన్నికల నిర్వహణ విషయంలో మహమ్మద్ యూనస్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారు. బంగ్లాదేశ్ లోని కొన్ని రంగాల్లో సంస్కరణలు చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహిస్తానని యూనస్ చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ వారంలోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని యూనస్ అంటున్నారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అణచివేతను ఎదుర్కొంటున్న వేళ బంగ్లాదేశ్ లో నేషనల్ సిటిజన్ అనే ఒక కొత్త పార్టీ ఏర్పాటైంది. ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఇతర పార్టీలు వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలని యూనస్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. దీంతో యూనస్ సర్కార్ బంగ్లాదేశ్ లో ఎప్పటి వరకు ఎన్నికలను నిర్వహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఆగస్టులో మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో బంగ్లాదేశ్కు ఇప్పటికీ బలమైన సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య మైత్రి ఎప్పటికీ కొనసాగుతుందని యూనస్ స్పష్టం చేశారు. భారత్ బంగ్లాదేశ్ పరస్పరం ఆధారపడుతూ సహకరించుకుంటూ పురోగమిస్తున్నాయని యూనస్ పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా, రాజకీయంగా, ఆర్థికంగా భారత్ బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవని, తమ ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తుందని యూనస్ స్పష్టం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అలా లేకపోవడమే ఇరు దేశాల మధ్య దూరం పెంచింది. ఇక ఇప్పుడు భారత ప్రధానికి యూనస్ సర్కార్ మామిడి పండ్లను పంపించడం అనే విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనివల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అంశాల్లో గాని, విదేశాంగ వ్యవహారాల్లో గాని పెద్దగా మార్పులు రాకపోవచ్చు. గతంలో ఉన్న సాంప్రదాయాన్ని యూనస్ సర్కార్ కొనసాగిస్తోంది. అయితే హిందువులపై దాడులను ఆపడం, ఇస్లామిక్ అతివాద శక్తులను నిలువరించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అనే 3 అంశాలను బంగ్లాదేశ్ నుంచి భారత్ కోరుకుంటోంది.
ఇవేం చెయ్యకుండా భారత్ను బుట్టలో వేసుకునేందుకు బంగ్లాదేశ్ మామిడి పండ్లు పంపడం వల్ల ఇరు దేశాల మధ్య మైత్రి మళ్ళీ చిగురుస్తుందా లేదా అన్నది చూడాలి.